ఈరోజు మన H142 14వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి దీనికి అతిథిగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారిని మరి ఈరోజు ఆహ్వానించడం జరిగింది. దాన్ని ఈ చైర్లో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మన ప్రెసిడెంట్ గారికి స్టేట్ ప్రెసిడెంట్ గారికి ఒక మీరు సన్మానం చేయాలని మనం రీజనల్ తరఫున కానీ మన స్టేట్ తరఫున కానీ అంతా కార్యవర్గం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రెసిడెంట్ ఇప్పుడు సారికి మరి మనం అందరం కలిసి ఒక చిన్న సన్మానం చేద్దాం. మరి అందరూ స్టేజ్ మీదకి వస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఈ సందర్భంగా మన వైస్ ప్రెసిడెంట్ చార్యాల గారిని స్టేజ్ మీద సహాయ కార్యదర్శి శ్రీనారాయణ కూడా స్టేజ్ మీద అట్లనే మన రేదరం నుంచి సయ్యద్ని కూడా స్టేజ్ మీద రావాల్సింది. ట్రాన్స్పోర్ట్ నుంచి మన కార్యదర్శి గారు వచ్చారు. వరంగల్ ట్రాన్స్పోర్ట్ నుంచి మన రాజు గారు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. మన వేణు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రామారావు గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా వారికి చెప్పడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రీజనల్ అధ్యక్షులు కేటీపీఎస్ 7వ దశ రీజనల్ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర గారికి, అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసాచారి గారికి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యరాజ్ స్టీవెన్ గారికి, అలాగే మన ట్రాన్స్కో నుంచి మన మిత్రులు వరంగల్ నుంచి వచ్చారు, ట్రాన్స్కో ప్రధాన కార్యదర్శి, వారికి కూడా స్వాగతం పలుకుతూ, రీజనల్ కార్యవర్గం నుంచి తోలెం కోటేశ్వరరావు గారు, అలాగే కార్యదర్శి సయ్యద్ గారిని, అలాగే రాజు గారిని, వేణు గారికి, అందరికి కూడా రాష్ట్ర కార్యవర్గం నుంచి ముందుగా మీ అందరూ కూడా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా. మనం ప్రతి సంవత్సరం ఏదైతే ఉందో ఒక పండగ వాతావరణంలో మన యొక్క ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మీ అందరూ సహాయ సహకారాలు, ప్రతి సంవత్సరం ఎన్నో సమస్యల పైన మీ పోరాటాలు, మీరు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందు మీ యొక్క పోరాట పటిమతో మీరు ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను మిత్రులారా. అలాగే ఎప్పుడు కూడా నాయకత్వం అంటే మన కార్మికుల సమస్యల పైన ఎప్పటికప్పుడు అవగాహనతో ఉండి, అదే క్రమంలో ఆ సమస్యలను ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తూ, ఒక కార్మికుడు ఏదైనా సమస్య చెప్పారంటే ఆ సమస్యను తీసుకొని ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఫాలోఅప్ చేయాలి. దాంట్లో ప్రధాన సూత్రాల్లో ఇదొక సూత్రం. మనకి ఎప్పుడు కూడా సభ్యుడిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉంటుంది. అలాగే ఆ నాయకుడికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత సభ్యునికి కూడా ఉంటుంది. ఎందుకంటే సభ్యులే బలోపేతం, సభ్యులు ఇవాళ నాయకులు తయారు చేస్తారు. ఆ సభ్యులు ఏదైతే ఉంటారో వాళ్ళు నిబద్ధతతో మన యూనియన్ పట్ల ఏ కార్యక్రమాలు చేసినా ముందు వరుసలో ఉండి మీరు సపోర్ట్ చేస్తే నాయకత్వం అనేది బలోపేతంగా పనిచేస్తుందని నా ఉద్దేశం మిత్రులారా. అలాగే ఇప్పుడు మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. ఇలా వైటీపీఎస్ ప్రైవేటీకరణ మీద గత 26 రోజుల నుంచి మనం ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు మన యూనియన్ ద్వారా మన నాయకులు పాల్గొంటున్నారు. అదే క్రమంలో మరి ఇలా మనం ఇటు గవర్నమెంట్కి కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్దలు వాళ్ళు ఇవాళ మన విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్లు
వీళ్ళందరూ కూడా మన యూనియన్ వాయిస్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాం. అది మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి వైటీపీఎస్ ప్రైవేటీకరణ మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆ చర్యలను విరమించి ఆ టెండర్స్ని రద్దు చేసుకోవాలనేది ప్రధానంగా మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ నుంచి మన డిమాండ్ మిత్రులారా. అలాగే మన ముందున్న ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా పిఆర్సీ. ఆ పిఆర్సీని ఇవాళ ఆల్రెడీ 4 నెలలు పూర్తయిపోయినాయి. ఆ 4 నెలలు పూర్తయిపోయినా ఇంతవరకు మనకు పిఆర్సీ అనేది కమిటీ కూడా వేయకుండా తాత్సారం చేస్తుంది ఇటు మేనేజ్మెంట్ కానివ్వండి, ఇటు గవర్నమెంట్ కానివ్వండి. ఇవాళ సంఘటితంగా మనం పోరాటాలు చేస్తేనే మన హక్కులు మనం సాధించుకుంటాం. మెరుగైన పిఆర్సీ ఇవాళ మనకు రావాలి అంటే మనం పోరాటాలు చేసిన సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఎందుకంటే ఇటు వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ఇటు మేనేజ్మెంట్లో ఇవాళ కమిటీ వేయడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మనము గత ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఇలా జూలై నెల గడుస్తున్న 4 నెలలు గడుస్తున్నా కూడా ఇటువంటి ఏ చర్యలు కూడా పూనుకోవటం శోచనీయం. కాబట్టి రాబోయే రోజుల్లో మన పిఆర్సీ పైన ఉద్యమం చేయాల్సి వచ్చినప్పుడు మీ అందరి నాయకుల సపోర్టు కానీ ఇటు సభ్యుల సపోర్టు కానీ మీరు ఎల్లవేళలా యూనియన్కి అండదండగా ఉండి యూనియన్ తీసుకున్న నిర్ణయాలు దానికి కట్టుబడి సమ్మెలైనా, ధర్నాలైనా, నిరసనలైనా ప్రతి కార్యక్రమంలో ఇవాళ జేఏసీ తరఫున కానివ్వండి, మన వ్యక్తిగతంగా వస్తే మన H140 యూనియన్ కానివ్వండి, యూనియన్ తరఫున ఏది ఉన్నా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీ సమస్యలు ఏదున్నా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మీ KTPSలోనే ఉంది, ఇక్కడ జిల్లా నాయకత్వం ఉంది, అలాగే డిస్కమ్ల నాయకత్వం కూడా మీకు ఎంతో మీకు దగ్గరగా ఉంటుంది. ఈ సమస్యలు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియపరచండి. సాధ్యమైనంత వరకు మన సమస్యల్ని మనం పరిష్కరించ మన ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది, ఇవాళ మనకి KTPS ప్రాంతీయ వర్గం ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ వర్గం ఇవాళ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇవాళ నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు, చాలా సంతోషకరం. అలాగే ఇవాళ మనకి వరంగల్ నుంచి కామారెడ్డి NPDCL సర్కిల్లో వాళ్ళు ఇవాళ ఉదయం 10 గంటలకే మన H140 యూనియన్ జెండాని ఇవాళ కామారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా మన జెండాలో ఎగిరినాయి అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇవాళ KTPS వచ్చినప్పుడు 5 సభ్యులతో వచ్చి మన యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు NPDCL కార్మికులు. ఇవాళ 160 మంది దాకా ఇవాళ మన సభ్యులను అక్కడ పెంచారు. కేవలం 3 నెలల్లో అంత సభ్యత్వాన్ని వాళ్ళు పెంచి బలోపేతం దిశగా వాళ్ళు ఇలా పనిచేస్తున్నారు, పోటీపడి పనిచేస్తున్నారు అక్కడ ఉన్న కార్మిక సంఘాలతో. వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గాల నుంచి వాళ్ళకు కూడా అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అదే స్ఫూర్తితో కూడా మీరందరూ కూడా ఇవాళ వాళ్ళు వచ్చి 3 నెలలు కాలే మనం ఇవాళ సంస్థ స్థాపించిన కాడి నుంచి ఉన్న సభ్యులంతా కూడా ఉన్నారు ఇక్కడ. వీరందరూ కూడా అదే స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు ఏదైతే పొందాలో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా అయితే కార్మిక సమస్యల పైన ఒక మెంబర్షిప్ పైన పోరాడుతున్నారో ఇతర యూనియన్లతో పోటీపడి అదే క్రమంలో మీరు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు కూడా ఒకళ్ళు సమన్వయం చేసుకొని ప్రతి సమస్య పట్ల అవగాహనతో ఉండి మన సభ్యులంటే ఒక యూనిట్తో ఉంటారనేది నిబద్ధత ఇవాళ ఇటు మేనేజ్మెంట్ కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక సందేశాన్ని మనం యూనియన్ ద్వారా ఇస్తున్నాం ఎప్పటికప్పుడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే రోజుల్లో యూనియన్ని బలోపేతం దిశగా తీసుకెళ్తారని, అలాగే ఈనాటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కోశాధికారి మన రీజనల్ అధ్యక్షులు 7వ దశ KTPS 7వ దశ పెద్దలు వెంకటేశ్వర్ల గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ అందరికి కూడా మరొకసారి మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మరి పేరున చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 14వ వార్షికోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ KV రామారావు గారు ఈ యొక్క యూనియన్ని దాదాపు 14 సంవత్సరాల నుంచి వారు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. వాళ్ళ దురస్కంధాలపై వేసుకొని యూనియన్ నడిపించడం జరుగుతుంది. మనకి బయటికి కనపడపోయినా కూడా వారు ఎన్నుకుంటే యూనియన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ట్రాన్స్కోలో కానీ NPDCLలో కానీ మనకి కొత్త కమిటీలు కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా యూనియన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో వారు ఉన్నారు.
అది మనకు కూడా భవిష్యత్తులో ఆ బాధ్యతని అప్పచెప్పడం జరుగుతుంది. మనం కూడా బాధ్యతగా ఉండాలి. ఇక్కడ మన రీజనల్ కమిటీ ఉంది, మన సభ్యులు కొంచెం ఎలర్ట్గా ఉండాలి. ఏదైనా కార్యక్రమం అని ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళంతా రావాలి. ఎందుకంటే రాకపోతే మీరందరూ ఉంటేనే నేనుంటాను. నేను లేకపోతే రేపు రామారావు గారికి మనం చేయందించలేము, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు కూడా నాకు చేయందించాలి. అట్లయితేనే మనం ఏదైనా ముందుకు పోగలుగుతాం. రామారావు గారికి వెనకాల మనం సపోర్ట్గా ఉండాలి. మనకు భవిష్యత్తులో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రామారావు గారు అన్ని క్లుప్తంగా ఈ ప్రైవేటేషన్ మీద చెప్పారు. అట్లనే మనకి పిఆర్సీ ఉంది, ఇంపార్టెంట్ అయింది. మళ్ళీ ఆ పిఆర్సీ గురించి మన వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. మనం అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మన జేఏసీలో రామారావు గారు అనగా స్టేట్లో కీలక పాత్రలో ఉన్నారు. మరి అలాంటప్పుడు మనం కూడా ఇక్కడ రీజనల్లో అందరం పాల్గొని వారు ఇచ్చేటువంటి పిలుపు ఏదైనా సరే, రేపు నుంచి కార్యక్రమాలు ఏదైనా ఉండొచ్చు, చెప్పలేము. వారు పైనుంచి ఏ డిసిషన్ తీసుకొని మనకి పని అప్పచెప్తే అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనం రాకుండా ఉంటే మనకే నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. ఇప్పుడు 20 దాకా సమస్యలు లేవు, సమస్యలు పెరుగుతున్నాయి తప్ప సమస్యలు తరిగిపోవట్లేదు. అట్లనే మన సోదరులు ఆర్టిజన్ కార్మికులు మొన్న వారు అక్కడ ధర్నా చేస్తే వారి మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే మేనేజ్మెంట్ వైఖరి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మన వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళే విడిపోయి ఎవరికి వాళ్ళే జెండాలు ఎత్తుకుంటా ఉన్నాం. కానీ విడిపోతే నష్టపోయేది కూడా మనమే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే పోయినసారి మనం పిఆర్సీకి పోయాం, అందరం కలిసి ఇంకొక 4 రోజుల్లో మనం సమ్మెకు పోయే టైంలో మన ఆర్టిజన్ సోదరు నాయకత్వం వెనక్కి లాగారు. మేము సపరేట్ చేసుకుంటాం అన్నారు. అంటే ఏం జరిగింది? సమ్మె మనం పోలే, సమ్మె ఆపినాం. ఆపి ఏం చేసినాం? పోయి చర్చలు కూర్చొని వాళ్ళు ఇచ్చినంత తీసుకొని ఉన్నదానిలో లాగి బయటకు వచ్చినాం. అప్పుడు ఎవరు నష్టపోయారు? మనందరం నష్టపోయింది. ఇక్కడ ఆర్టిజన్ కార్మికులు నష్టపోయారు, యువైన స్థాపన నష్టపోయింది. గుర్తుపెట్టుకోవాలి. మనం విడిపోతే నష్టపోయేది కూడా మన కార్మిక వర్గ అంశాన్ని మర్చిపోయింది. దయచేసి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మనందరం ఎలక్ట్గా రావాలి. మరి ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న మన సభ్యులు చాలా ఎలక్ట్గా ఉండాలి. భవిష్యత్తులో ఫోన్ చేసినా కూడా రామారావు గారు ఏదైనా కార్యక్రమం ఉందని నాకు అప్పచెప్పారు అనుకోండి, నేను ఎవరిని అడుగుతా? మిమ్మల్ని పిలవాలి. మీరు కూడా మరి రావాలా? రాకపోతే నేను ఏం చేసిన వాడు అడుగుతూ నన్ను కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దయచేసి భవిష్యత్తులో అందరూ తప్పకుండా ఏదైనా పిలిపించినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యూనియన్ ఇలాగే రేపు రాబోయే రోజుల్లో 15వ సంవత్సరాన్ని కూడా మనం జరుపుకొని సంతోషంగా ఉండాలని, యూనియన్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు వారికి తెలియజేసుకుంటూ